ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినములో మనం చేరి ఉన్నామంటే ఆ దేవదేవుడు మన పట్ల చూపిన కృప. ఈ దినాన్ని కూడా ఆ ప్రభువారు మనకు ఈ జీవాన్ని ఇచ్చి ఉన్నారంటే అది దేవుని కృప. సరే, జీవించి ఉన్నంతకాలం లోకంలో జీవించి ఉంటాం, కానీ వాట్ విల్ యూ లివ్ బిహైండ్? వాట్ విల్ యూ లివ్ బిహైండ్ అంటే నీ వెనుక దేనిని వదిలివేయదు. ఇక్కడ చాలా లోతైన భావం ఇది. ప్రతి ఒక్కరు కూడా ఒక దాని ఈ లోకంలో వదిలివేసి వెళ్ళాలి, లోకాన్ని వదిలివేయాలి. కాబట్టి మనం కొంత వెనకేసుకోరా నాయన, ఎంతకాలం జీవిస్తావా, పిల్లల కోసమైనా కొంత వెనకేసుకోరా అంటుంటారు మన పెద్దలు. వాట్ విల్ యూ లివ్ బిహైండ్? నీ వెనుక దేనిని వదిలివేయదు. లోకంలో కొంతమంది తనకు, తన బిడ్డలకు, తన తరతరాలకు, కొన్ని తరాలకు సంపాదించే డబ్బును వదిలేసి వెళ్ళిపోతారు, సంపాదిస్తారు. అది ఎత్తుకొని వెళ్తారా? లేదు. కొంతమంది మంచి పేరును వదిలి వెళ్తారు. వాళ్ళు డబ్బు ఉండదు, వాళ్ళకు ధనం ఉండదు, కానీ మంచి పేరు. వాట్ విల్ యూ లివ్ బిహైండ్? గుడ్ నేమ్. దేవుని గ్రంథంలో ప్రియులరా ఒక మంచి మాట రాయబడి ఉంది కదా, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు మేలు, వెండి బంగారుముల కంటే దయయు కోరదగినది. సామెతల గ్రంథం 22:11 సొలొమోన్ మహారాజు గారు రాస్తారు. కాబట్టి గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు మేలట. నువ్వు దేన్ని వదిలిపోతున్నావు? ఈ లోకంలో ఎంత ఉన్నా, ఏమి ఉన్నా, ప్రియా దేవుని బిడ్డలారా, మనం మన బిడ్డలకు దేన్ని వదిలేసి వెళ్ళాలి? ఆరాధనలో మంచి మాదిరిన, పవిత్రతతో మాదిరిన, సంభాషణలో మంచి మాదిరిన, లేక నిజాయితీగా జీవించడంలో ఒక మాదిరిగా నువ్వు జీవించావా? చాలామంది మనం అనుకుంటాం ఆ దైవజనులు ఆరాధన భలే చేస్తారు, ఆ సిస్టర్ గారి ఆరాధన చాలా చక్కగా చేస్తారు. ఆమె ఒకవేళ వదిలేసి వెళ్ళిపోయినా, ఇప్పుడు పిల్లరా సందర్భం కాబట్టి నేను చెప్తూ ఉన్నా. మా మిస్సెస్ ఉంది, నా మిస్సెస్ మేరీ, ఆమె వెళ్ళిపోయింది. రేపు ఆగస్టుకి 1 సంవత్సరం కావస్తుంది. ఇక 3 నెలలకు. అయితే ఏం వదిలేసిపోయిందామా? ఆరాధనలో ఒక మాదిరిని, ఆత్మీయతలో ఒక మాదిరిని, పిల్లల్ని ప్రేమించడంలో ఒక మాదిరి స్త్రీగా, ఒక ప్రార్థనా పరురాలుగా, సంఘాన్ని నడపాలని ఒక తాపత్రయం కలిగిన స్త్రీగా, అందరూ బాగుండాలి, అందరూ ఆరాధనకు రావాలి, అందరూ దేవుని ఆరాధించాలి అనే ఆశ కలిగిన ఒక మాదిరిని ఆమె వదిలేసిపోయింది. ఇదేనో మేము అనుకుంటూ ఉంటాం సంఘంలో, ఎక్కడ కలిసిన స్త్రీలు ఆమె ప్రస్తావన లేదే సంభాషణ ఉండదు. కారణం ఏంటి? మంచిని వదిలేసిపోయింది. మంచి అంటే ఏమిటి? దేవుని ఆరాధించడము, దేవుని ప్రార్థించడము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము.
ప్రియా దేవుని బిడ్డ, ఈ దినం ఒక దినము లోకాన్ని వదిలి వెళ్ళవలసిందే. మనము లోకాన్ని వదిలేటప్పుడు వదిలిపెట్టిపోతున్నాం? మన గురించి చెప్పుకోవడానికి వదిలిపెట్టిపోతున్నావు? దాన్ని మనం జ్ఞాపకం పెట్టుకొని భయముతో భక్తితో మన జీవితాలను కొనసాగించుదుము గాక. ప్రైజ్ అలా మహోన్నతుడా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.